అందరికీ కూడా ప్రేమ విందు ఉంది కాబట్టి నేను త్వరితముగా దేవుని యొక్క మాటలు మీకు అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి ఇంకా ఆయా స్థలాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్థలం యొద్దకు చేరుకుని మీకు వేయబడిన కుర్చీలో మీరు ఆసీనులై ప్రభు యొక్క నామమును మహిమపరచాలని, దేవుని యొక్క మాటలు వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. ఏకో కంప్లీట్‌గా కట్ చేసేసేయండి. ప్రభు యొక్క సన్నిధానంలో వ్యయ ప్రయాసలతో యొక్క మహాసభలు పెనియేలు ప్రార్థనా మందిరం తరపున ఏర్పాటు చేసిన దైవజనురాలు అమ్మగారు కళావతి రత్నమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న దైవజనులు రెవరెండ్ యాకోబు గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రశస్తమైన దేవుని యొక్క దాసులు మన మధ్య ఉన్నారు, వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చక్కటి సంగీతాన్ని అందించిన ఆ సహోదరులు వారికి నా ప్రత్యేకమైన వందనాలు. మా మేనల్లు అలాగే వీరందరిని బట్టి నేను ప్రభును మహింపరుస్తూ ఉన్నాను. అలాగే ఎంతో చక్కగా ఇక్కడ ఉన్న సంఘము చిన్న సంఘం అయినప్పటికీ భారముతో ఎంతో ఆసక్తితో ఈ మహాసభలు ఏర్పాటు చేసిన విధానం బట్టి ప్రభునామాన్ని నేను స్తుతిస్తూ ప్రభునామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో సాకూరు గున్నేపల్లి పంచాయతీ వద్ద యొక్క అద్భుతమైన సభలు జరిగించబడుతున్న విధానం బట్టి నేను ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను. ప్రతి సంవత్సరం నేను కూడా ఒక్కరోజు మీతో వాక్య పరిచర్య చేయడానికి, వాక్యాన్ని అందించడానికి దేవాది దేవుడు ఇస్తున్న గొప్ప సమయాన్ని బట్టి ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు మనమందరం కూడా దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఎవరైనా మైక్ ఉన్నవారు చదవచ్చు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినముల్లో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టిపో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ఒక మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరికీ కూడా తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు కొన్ని సూచనలు ఆయన తెలియచేయడం జరిగింది. నా రాకడ సమయంలో ఇటువంటి పరిస్థితులు సంభవిస్తాయి, రోజులు ఈ విధముగా ఉంటాయి అని చెప్పి ప్రభువారు కొన్ని విషయాలను ఆయన తెలియచేయడం జరిగింది. అందులో ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన నోవాహు దినములను జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. నోవాహు దినములను ప్రభువారు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. గడిచిన సంవత్సరం కాకుండా అంతకు ముందు వచ్చినప్పుడు నేను లోతు దినములను గూర్చి మాట్లాడడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానం చేస్తున్న విషయము యేసుక్రీస్తు వారి యొక్క రాకడ నోవాహు దినముల్లో ఏ విధముగా జరిగినదో అదే రీతిలో జరగబోతుంది. నోవాహు దినముల్లో ఉండినట్లుగానే మనుష్య కుమారుని యొక్క రాకడ కూడా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ప్రస్తుతము మనం కాలమును గనక చూస్తూ ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి అని ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనములో పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు,
దినములు చెడ్డవి అని అంటున్నారు. అంటే రోజులు బాలేదు, దినములు చెడ్డవిగా ఉన్నాయి అని ఆయన పలుకుతూ ఉన్నారు. అలాగే రెండవ కొరింథీ రెండవ తిమోతి 3:1 పౌలు గారు మరలా మాట్లాడుతూ అపాయకరమైన కాలములు వచ్చును అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు. అంటే అపాయకరమైన కాలములు, మంచి రోజులు కాదు, అపాయకరమైన దినములు వచ్చును అని మాట్లాడుతూ ఉన్నారు. అంత్యకాలములో అపాయకరమైన దినములు వచ్చును. ప్రియులరా, నోవాహు దినములు గూర్చి కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువారు పలికిన మాటలను, అంటే పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథములో వ్రాయించిన మాటలను గనక మనం చూస్తే ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనములో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని చూసి, మనుషుల యొక్క హృదయము బాగాలేదు, మరలా 11వ వచనం మనం చూస్తే బలాత్కారముతో నిండి ఉన్నది. మరలా 12వ వచనం చదివితే దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ప్రస్తుతము సమాజములో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు ఉదయం నేను న్యూస్ ఆన్ చేసినప్పుడు పిఠాపురములో ఒక తల్లి తన బిడ్డను, పిల్లల చంటి బిడ్డ, 5 నెలల బిడ్డ అనుకుంటాను, ఆ బిడ్డను ఒక తల్లి తనంతట తాను చంపేసి ఒక బావిలో పడేసిందండి. ఎంత భయంకరమైన పరిస్థితి! ప్రియులరా, తల్లులే బిడ్డలను చంపేస్తున్న పరిస్థితులు గూర్చి మనం వింటున్నాం. ఒక పక్కన యుద్ధములను గూర్చి మనం వింటున్నాం, ఇంకొక పక్కన ప్రజల మీదకు ప్రజలు, దేశము మీదకు దేశము, మతము మీదకి మతము, కులము మీదకి కులము. ప్రియులరా, ఇటువంటి పరిస్థితులను లోకములో మనం వింటూ ఉన్నాం. పరిస్థితులు బాలేదు. ఇంకొక పక్కన అబద్ధ బోధకులు చాలా ఎక్కువగా విజృంభిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం క్రైస్తవ సమాజంలో కూడా. ఇంకొక పక్కన ప్రియ దేవుని బిడ్డలారా, జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా, ఒక పక్కన కరువు కాలము కావచ్చు, అలాగే ప్రజల యొక్క మనస్తత్వాల్లో వస్తున్న మార్పులు కావచ్చు, వారు ప్రవర్తిస్తున్న విధానము కావచ్చు, మనము కూడా చూస్తున్నప్పుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను. చిన్నపిల్లలు ప్రియులరా, పెద్దవారు కూడా చెడిపోతున్న పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. అటువంటి రోజుల్లో, భూలోకం చెడిపోయి ఉన్న రోజుల్లో, ఆ భూలోకమంతయు బలాత్కారముతో నింపబడి ఉన్న ఆ రోజుల్లో భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నప్పుడు అందరూ పాపములో, అందరూ చెడుతనములో, అందరూ భయంకరమైన బలాత్కారములో జీవిస్తున్నటువంటి ఆ రోజుల్లో దేవుడు వెతుకుతూ ఉన్నాడండి. God started searching for a man who will be pleasing God. దేవుని సంతోషపరిచేటువంటి వ్యక్తి కొరకు దేవుడు వెతకడం ప్రారంభించాడు. ఈజ్ దేర్ ఎనీబాడీ హూ కెన్ ప్లీజ్ మీ? నన్ను సంతోషపరిచేవారు ఎవరైనా ఉన్నారా? ఈజ్ దేర్ ఎనీబాడీ హూ ఈజ్ ఫియరింగ్ టు గాడ్? దేవునికి భయపడేవారు ఎవరైనా ఉన్నారా? ఈజ్ దేర్ ఎనీబాడీ హూ ప్రేస్ టు గాడ్? దేవునికి ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి దేవుడు భూలోకమంతటిని కూడా వెతకగా 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 గాడ్ ఫౌండ్ ఎ మ్యాన్. దేవుడు ఒక వ్యక్తిని కనుగొన్నాడండి. గాడ్ ఫౌండ్ ఎ మ్యాన్. దేవుడు ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ప్రియులారా, భూలోకమంతయు పాపములో ఉంది,
భూలోకమంతయు భయంకరమైన బలాత్కారముతో నింపబడి ఉంది. భూలోకమంతయు భయంకరమైన చెడుతనముతో నింపబడి ఉన్న ఆ రోజుల్లో దేవుడు వెతుకుచున్నాడు. ఈజ్ దేర్ ఎనీ మ్యాన్ హూ కెన్ ప్లీజ్ మీ? నన్ను సంతోషపరిచేవారు ఎవరైనా ఉన్నారని చెప్పి దేవుడు వెతకగా దేవునికి ఒక వ్యక్తి దొరికాడండి. ఆయనే నోవాహు. ఆయనే నోవాహు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో నోవాహు గూర్చి మనము ధ్యానం చేస్తే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనడానికి ఇంచుమించుగా నోవాహును గూర్చి 50 నుండి 53 పర్యాయాలు నోవాహు గూర్చి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. ఆది కాండం మాత్రమే కాదు, ఇంకా మిగిలిన 8 గ్రంథాల్లో కూడా ఆయన గూర్చి ప్రత్యేకంగా ప్రస్తావించబడడం చూస్తున్నాం. అంత మాత్రమే కాదండి, నోవాహును గూర్చి ఎందుకు ధ్యానం చేయాలంటే ఇతని పేరునకే అర్థము నెమ్మది అని అర్థాన్ని ఇస్తా ఉంది. నోవాహును గూర్చి మనం ఆలోచన చేస్తే నోవాహుకున్న మరి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసండి. ఇతడు దీర్ఘాయువును కలిగి ఉన్న వారిలో ఇతడు 3వ స్థానములో ఈయన నిలబడ్డాడు. దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం బ్రతికిన వారు. భూప్రపంచంలో అందరికంటే ఎక్కువ బ్రతికిన వ్యక్తి మెతూషల. 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో గనక మనం చూస్తే ఏరేదు అనే వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన 962 సంవత్సరాలు బ్రతికాడు. మరి నోవాహు గారి ప్లేస్లో మనం ఆలోచన చేస్తే ఇన్ ది థర్డ్ ప్లేస్ అంటే 950 సంవత్సరాలు బ్రతికిన వాడు. అంటే దీర్ఘాయువు కలిగి ఈ లోకంలో జీవించి స్థానంలో ఉన్నాడు. ప్రియులారా, ఈ నోవాహు నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలేంటి? ఇది కేవలము క్రైస్తవులకు మాత్రమే కాదు, కేవలము ప్రియులారా క్రైస్తవేతరులకు మాత్రమే కాదు, నేటి కాలములో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నోవాహును గూర్చి ఆలోచన చేయాలి. ఏమిటండి ఈ నోవాహులో ఉన్న ప్రత్యేకత? ఎందుచేత దేవుడు ఈ నోవాహు గురించి వ్రాయించాడు? మోరవర్ చాలా మంది అంటారు బైబిల్ గ్రంథం అంటే కల్పిత గ్రంథం అండి, తెలిసి తెలియక. ప్రియులరా, ఏదో వారు చెప్పేస్తా ఉన్నారండి, దానికి ఆధారాలు లేవండి అని అనుకుంటూ ఉంటారేమో. దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథమును గూర్చి ఇక ప్రత్యేకంగా ఈ నోవాహు వాడను గూర్చి టర్కీ దేశం యొక్క గవర్నమెంట్, టర్కీ దేశం అనేది అది క్రిస్టియన్ కంట్రీ కాదు, ముస్లిం కంట్రీ అది. ప్రియులరా, ఇంచుమించు చాలాసార్లు వారు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ వారు పబ్లిష్ చేయడం జరిగింది. 1957 సంవత్సరంలో టర్కీ గవర్నమెంట్ ప్రియులరా వార్తాపత్రికలో ఒక కథనాన్ని ముద్రించింది. అదేంటో తెలుసా? అరారాతు కొండ మీద టర్కీ దేశములో మేము పరిశోధన చేయగా, శాస్త్రజ్ఞులు పరిశోధన చేయగా పురాతనమైన నోవాహు వాడ దొరికినది. We found the ark of Noah. నోవాహు వాడ దొరికినది. ఇది నోవాహు వాడ అని చెప్పి ప్రియులరా సామాన్యమైన వారు కాదు, టర్కీ ప్రభుత్వమే దాన్ని కన్ఫర్మ్ చేసినట్లుగా మనం చరిత్రలో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరోసారి సెప్టెంబర్ 5వ తారీఖు 1960 సంవత్సరంలో రెండోసారి కూడా మరలా టర్కీ ప్రభుత్వం న్యూస్ పేపర్లో ఈ వార్తను విడుదల చేయడం జరిగింది. అంటే ఈ రాత్రి నేను చెప్తున్న మాటలు కల్పించిన మాటలు కాదు, ఎవరో ఊహతో రాసిన మాటలు కాదు. ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్న విషయాలు ఇవి ప్రపంచ చరిత్రలో వాస్తవంగా జరిగిన విషయాలు. శాస్త్రజ్ఞులు చెప్తున్నారు నోవాహు చరిత్ర అనేది ఇది వాస్తవం. కొన్ని క్లిప్పింగ్స్ కూడా మీరు ఆ స్క్రీన్ మీద చూస్తూ ఉండవచ్చు. నేను మాట్లాడుతున్నప్పుడు వాటికి సంబంధించినవి కొన్ని మీరు వాటిని చూస్తూ గమనిస్తూ దేవుని మాటలు వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ నోవాహును గూర్చి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈయనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటి? ఎందుచేత ఇతడు దేవుని యొక్క కృపను పొందుకున్నాడు? ఎందుచేత ఇతని గూర్చి పరిశుద్ధ గ్రంథములో ఇంచుమించు 50 సార్లు ఈయన గూర్చి ప్రస్తావించబడింది లేదా వ్రాయబడింది అని గనక ఆలోచన చేస్తే మొట్టమొదటి అనుభవం నోవాహులో ఉన్న అనుభవం ఏంటి అని ఆలోచన చేస్తే ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనములో మనం చూస్తున్నప్పుడు నోవాహు నీతిమంతుడును. నెంబర్ 1,
నోవా వాస్ రైచస్ బిఫోర్ గాడ్. నోవాహు అతడు నీతిమంతుడు అని చెప్పి ప్రియులారా అతని గూర్చి వ్రాయబడి ఉన్న మాటను మనం చూస్తున్నాం. నోవాహు నీతిమంతుడు. ప్రియులారా 7వ అధ్యాయము 1వ వచనం గనక ధ్యానం చేస్తే నేరుగా దేవుడు పలుకుచున్న మాటను మనం చూస్తున్నాం. నోవాహు తనంతట తాను నేను నీతిమంతుడను అని చెప్పలేదండి. ప్రియులారా దేవాది దేవుడు, యెహోవా దేవుడు, త్రియేక దేవుడు ఆయన గూర్చి మాట్లాడుతున్న మాటను మనం చూస్తున్నాం. ఏంటో తెలుసా? యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని. ప్రియులారా గమనించాలి, నోవాహును గూర్చి పక్క మనుషులు ఇస్తున్న సాక్ష్యము కాదు ఇది. నోవాహును గూర్చి తన కుటుంబీకులు చెప్తున్న మాట కాదిది. నోవాహును గూర్చి ఎవరో పలుకుతున్న మాటలు కాదిది. ప్రియులారా నేరుగా దేవాది దేవుడు నోవాహును గూర్చి పలుకుతున్న మాట ఏమిటో తెలుసా? నోవాహు నీతిమంతుడు. He was righteous before God. అతడు దేవుని దృష్టిలో అతడు నీతిమంతునిగా ఉన్నాడు. మనము ధ్యానం చేసాం, నోవాహు దినములు నీతి కలిగిన దినములు కాదది. చదివాము కదా, నోవాహు దినముల్లో భూలోకమంతా కూడా చెడిపోయింది. నోవాహు దినముల్లో భయంకరమైన బలాత్కారముతో నింపబడి ఉన్న రోజులవి. నోవాహు దినముల్లో ప్రియులారా ప్రజలందరూ కూడా చెడిపోయిన రోజులవి. ఇంకా మీకు చెప్పాలంటే నోవాహు దినములు ఎంత దారుణకరంగా ఉన్నాయంటే దేవుడే సంతాపమునందడటండి. వై డిడ్ ఐ క్రియేట్ దిస్ మ్యాన్? ఎందుకు నేను మానవుల్ని ఈ లోకంలో సృజించాను? దేవుడు సంతాపమునందాడు. అటువంటి భయంకరమైన పరిస్థితిలో ప్రపంచమంతా కూడా చెడుతనముతో నింపబడి ఉన్నప్పుడు వారి మధ్యలో నీతిమంతులు ఉండడం అనేది అంత సాధ్యమైన విషయమేమీ కాదు. ఎందుచేతనంటే ప్రస్తుత కాలంలో ఒరే బాబు అలా కాదురా ఎలా ఉండాలంటే ఏం చెప్తున్నా తెలుసా? ఏమండి ఎవరు బాగున్నాడు చెప్పండి? వాళ్ళు ఎలా చేయడం లేదా, వీళ్ళు అలా చేయడం లేదా, వాళ్ళెవరు ఇలా ఉండడం లేదా అని చెప్పి మనకి తిరిగి ప్రశ్నిస్తున్న పరిస్థితులే తప్ప ఎవరికైనా అలా కాదురా బాబు నీవు ఇలా జీవించాలని చెప్పి యవనస్తులు చెప్తుంటే వారు తల్లిదండ్రులకు చెప్పే విషయం ఏంటో తెలుసా? మా ఫ్రెండ్స్ చూడు, వాళ్ళు ఎలాగున్నారు చూడు, వీళ్ళు ఎలాగున్నారు చూడు. అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఇతరులను చూస్తున్నారు, ప్రజలు ఎప్పుడు కూడా లోకాన్ని చూస్తూ ఉన్నారు, ప్రజలు ఎప్పుడు కూడా ఇదిగో పక్కవారిని చూస్తూ ఉన్నారు. మరి నోవాహు కాలంలో భూమి అంతా కూడా భయంకరమైన పరిస్థితిలో ఉండగా అటువంటి పరిస్థితిలో కూడా అందరూ పాపముతో నింపబడిన ఆ తరమ వారిలో ఉన్న ఆ పరిస్థితిలో కూడా నోవాహు అతడు దేవుని దృష్టిలో అతడు నీతి మంతునిగా జీవించాడండి. అతడు నీతి మంతునిగా బ్రతుకుతున్నాడండి. ఈరోజు నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, ఎలాగో మనం నీతిమంతులుగా బ్రతకగలం. ఈ పాపలోకములో ఈ భయంకరమైన చెడుతనము రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ లోకములో మనము ఏ విధంగా పవిత్రులుగా జీవించగలం అని ఆలోచన చేస్తే ఒకానొక సమయంలో ఒక సువార్థికుడు ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళాడటండి. అది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ. సిమెంట్ ఫ్యాక్టరీకి వెళితే ఆ సిమెంట్ ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూస్తున్నాడు, అంతా పరిశీలన చేస్తున్నాడు. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ లోపల చాలా పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది. వాటిని చూస్తూ చూస్తూ కొంచెం ఎదరికి వెళ్ళేటప్పటికి ఆయనకి ఒక మొక్కలు గార్డెన్ ఒకటి కనిపించిందండి. గార్డెన్ కనిపిస్తే మొక్కలు చూడడానికి అందంగా ఉంటాయి కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దాం, ఇక్కడ గార్డెన్ ఉంది, ఇది ఎలా ఉంది అని చెప్పి దాన్ని చూడడానికి వెళ్తున్నాడండి. వెళ్ళేటప్పటికి ఏం జరిగిందంటే అది సిమెంట్ ఫ్యాక్టరీ కాబట్టి అక్కడ ఫుల్గా డస్ట్ ఉంటుంది కాబట్టి మొత్తం మొక్కలన్నీ కూడా భయంకరమైన డస్ట్తో నింపబడి ఉన్నాయి. దీని అంతటి మీద డస్ట్ ఉంది. అయితే ఆ మొక్కలన్నిట్లో కూడా మధ్యలో ఒక మొక్క ఉందండి. అన్నీ కూడా అన్నిటి మీద కూడా భయంకరమైన బూడిద ఉంది. అంతా కూడా బూడిదతో ఆ యొక్క మట్టితో నింపబడి ఉంటే ఆ గార్డెన్లోనే
ఆ మొక్కల మధ్యలోనే ఒక ప్రత్యేకమైన మొక్క ఒకటి కనిపిస్తుంది. అది మాత్రం చాలా తెల్లగా ఉంది. అది మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉంది. అది మాత్రం చాలా చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తా ఉంది. అప్పుడు ఈ సువార్తికుడు ఈ మొక్కలన్నీ కూడా చూస్తూ మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన యూనిక్ ప్లాంట్‌ని చూస్తూ ఇతడు ఆశ్చర్యపోతున్నాడు. ఆశ్చర్యపోయి దగ్గరలో ఉన్నటువంటి ఆ మొక్కలను చూసే తోటమాలిని పిలిచాడు. అయ్యా ఒకసారి ఇలా వస్తారా? మీరు రోజు ఈ మొక్కలను కడుగుతారా? ఆయన చెప్పాడు, అయ్యా రోజు సాయంత్రం కడుగుతాం, మరలా ఉదయానికి దీని మీద డస్ట్ వచ్చేస్తుంది. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. ఈ మొక్కలన్నిటిలో కూడా మధ్యలో ఒక మొక్క ఉంది కదా, ఆ మొక్క చాలా ప్రత్యేకంగా ఉంది. అది చాలా యూనిక్గా ఉంది. అది చాలా తెల్లగా ఉంది. అది చాలా శుభ్రంగా ఉంది. దాన్ని మీరేమన్నా ప్రత్యేకంగా వచ్చి గంట గంటకు శుభ్రం చేస్తున్నారా? లేకపోతే ఎందుచేత ఈ మొక్కలన్నీ కూడా డస్ట్‌తో నింపబడినా గానీ, ఆ మధ్యలో ఉన్న ఆ ప్రత్యేకమైన మొక్క మాత్రం ఎందుకు ప్రత్యేకంగా ఉంది? ఎందుకు అందంగా ఉంటుంది? ఎందుకు ఇది చాలా శుభ్రంగా ఉంటుంది అని చెప్పి అడిగినప్పుడు, ప్రియులారా, ఆ తోటమాలి నవ్వుతూ ఒక సమాధానం ఇచ్చాడు. అయ్యా, ఆ మొక్కను మేమేమి ప్రత్యేకంగా కడగమండి. మరి అది ఎందుచేత చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది, చాలా తెల్లగా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. వాట్ ఈస్ ద రీజన్ అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అది ఒక ప్రత్యేకమైన మొక్క. దానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? ఆ మొక్క తనంతట తానే అది నీటిని ప్రొడ్యూస్ చేస్తది. తనంతట తానే దానికి ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఏంటో తెలుసా? నీటిని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి. ఆ ఆ నీటితో, ఆ నీటిలో, ఆ మొక్కలోంచి వచ్చిన నీటితో ఆ మొక్క తనను తాను పరిశుభ్రం చేసుకుంటది. నిజమేనండి. మనం కూడా లోకంలోనే జీవిస్తున్నాం. అందరూ పాపంలో ఉన్నారు. అయినప్పటికీ మనం ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండగలం. ఎందుచేతనంటే మనలో ఒక ప్రత్యేకమైనది ఉంది. అదే మనం పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉన్నాం. చప్పలు కొట్టండి అందరూ కూడా. వి హావ్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించావో ఆ సమయంలోనే నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించాడు. యు హ్యావ్ హోలీ స్పిరిట్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు. నీ అంతట నువ్వు ఇదిగో నీతిమంతునిగా ఉండలేవు. నీ అంతట నీవు పరిశుద్ధునిగా ఉండలేవు. ఈ పాపలోకములో, ఈ శాపలోకములో బలత్కారముతో నింపబడిన ఈ ప్రస్తుత కాలములో నీ అంతట నీవు పరిశుద్ధునిగా ఉండలేవు. కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నీవు నీతిమంతునిగా జీవించగలవు. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్దామా? నోవాహు వారందరి మధ్యలో కూడా ఒక నీతిని కాపాడుకుని దేవుని దృష్టిలో అతడు నీతిమంతుడు అనే సాక్ష్యాన్ని ఆయన పొందగలిగాడు. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను. బైబిల్ గ్రంథం ప్రకారం ఎవరి నీతిమంతులు అని ఆలోచన చేస్తే, ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడతారో, యేసయ్య రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరిని ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ప్రియుల గలతీయులకు రాయబడిన పత్రిక 3:24 ప్రకారం విశ్వాసము ద్వారా క్రీస్తు యేసు ప్రభువునందు మనముంచిన విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. దాన్ని జస్టిఫికేషన్ అన్నారు. అంటే దేవాది దేవుడు మనకి ఏమని తీర్పు తీరుస్తున్నాడు అంటే, నీవు హల్లెలూయా. ఒకసారి అందరూ చేతుల పైకి గట్టిగా స్తోత్రాలు చెప్దామా? ఒకసారి అందరూ చప్పలు కూడా బిగ్గరగా ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మానిటర్ సౌండ్ పెట్టినా. దేవాది దేవుడు ఆయన రక్తములో కడగబడిన వారిని ఆయన నీతిమంతులుగా తీర్పు తీర్చుచున్నాడు. నోవాహు నీతిమంతుడు, మనము కూడా నీతిమంతులుగా జీవించాలి. రెండో విషయాన్ని మనం చూస్తున్నాం. నోవాహులో ఉన్నటువంటి రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని ఆలోచన చేస్తే, అదే 6వ అధ్యాయం ప్రియులారా 9వ వచనములో మనం చూస్తున్నప్పుడు, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవా వాక్డ్ విత్ గాడ్. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు.
ఏంటి వాట్ హ్యాపెన్? సౌండ్ రావడం లేదు. ఈ మానిటర్ పెట్టడం లేకపోతే. హలో 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 హలో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సౌండ్ పెట్టి హల్లెలూయా. కొంచెం షార్ప్ పెట్టండి. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పలు కొడుచు ప్రభు నామాన్ని మనం మహింపడదాం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి చప్పలు కొడుచు, గట్టిగా చప్పలు కొట్టండి, ఇంకా బిగ్గరగా చప్పలు కొడుచు ప్రభు అద్భుతమైన నామమును మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నోవాహును గూర్చి రెండవ ప్రాముఖ్యమైన విషయాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. నోవా వాక్డ్ విత్ గాడ్. నోవాహు అతడు దేవునితో కూడా నడిచినవాడు. ఏమండి, దేవునితో కూడా నడవడం అంటే అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ బై వాకింగ్ విత్ గాడ్? అసలు దేవునితో నడవడం అంటే ఏంటండి? ఏ విధముగా మేము దేవునితో నడవగలం? ఆనాటి కాలంలో నోవాహు దినాల్లో ప్రపంచమంతా కూడా లోకము ఎలా వెళితే అలా నడుస్తూ ఉన్నారు. లోకము ఏ విధంగా జీవిస్తుంటే అలా వారందరూ జీవిస్తూ ఉన్నారు. లోకము పాపములో ఉంటే ప్రజలందరూ కూడా ఆ పాపములోనే నడుస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఏ విధముగా నోవాహు దేవునితో నడవగలిగాడు? అసలు ఏ విధముగా దేవునితో నడవగలిగాడు? ప్రియులారా, వాక్యంలో గనక మనం ధ్యానం చేస్తే ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం మనం ధ్యానం చేస్తున్నప్పుడు, సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా అనే మాట మనం చూస్తున్నాం. మరోసారి రిపీట్ చేస్తున్నాను. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే ఇద్దరు కలిసి నడవాలి అని అంటే వారిలో ఉండవలసిన విషయం ఏంటి? వారిలో ప్రియులారా గమనించాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే పరస్పర అవగాహన. పరస్పర అవగాహన అనేది ఉండాలి. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవలేరు. అంటే దేవుడు ఎటువంటి మనసునైతే కలిగి ఉన్నాడో నోవాహు కూడా అటువంటి మనసునే అతడు కలిగి ఉన్నాడు. దేవుడు ఏ విధముగా నీతిని కలిగి ఉన్నాడో నోవాహు కూడా నీతిని కలిగి నడవడం ప్రారంభించాడు. ప్రియులారా, నడవడం అనంటే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండుట. అందరూ పాపాత్మలతో సహవాసం ఉంది. అందరికీ పాపములో నడుస్తూ ఉన్నారు. అందరూ లోకములో ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్న ఆ దినాలలో నోవాహు మాత్రం అతడు దేవునితో నడుస్తూ ఉన్నాడు. హీ వాక్డ్ విత్ గాడ్. ఏమండి, ఇద్దరు వ్యక్తులు కలిసి నడిచినప్పుడు ఏం జరుగుతుంది? అసలు ఇద్దరు వ్యక్తులు కలిసి నడిచేటప్పుడు ఒక తండ్రి కొడుకులో, ఒక అక్క చెల్లెల్లో, ఒక తల్లి కూతురు, లేకపోతే ఒక ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి నడిచినప్పుడు ఏం జరుగుతుందండి? వారిద్దరూ కలిసి నడిచినప్పుడు ప్రియులారా, ఆయన ఈయనతో మాట్లాడితే ఈయన ఆయనతో మాట్లాడతారు. ప్రియులారా, ఒకరికి ఒకరు మాట్లాడుకుంటారు. ఒకరితో ఒకరు వారి భావాలను పంచుకుంటారు. ఒకరితో ఒకరు వారి సమస్యలను పంచుకుంటారు. నోవాహు కూడా దేవునితో ఆయన సహవాసమును కలిగి ఉన్న వ్యక్తి. అతడు మాట్లాడుచూ ఉంటే దేవుడు అతనితో మాట్లాడుచున్నాడు. అందుకనే నేరుగా దేవుడు ఆయన యొద్దకు దిగి వచ్చి ఇదిగో నోవాహుతో ఆయన ప్రత్యేకముగా మాట్లాడుతున్నాడు. మిగిలిన వారితో మాట్లాడలేదు. మిగిలిన వారికి కూడా సందేశము ఎవరి ద్వారా పంపిస్తున్నాడు తెలుసా? నోవాహు ద్వారానే దేవుడు సందేశాన్ని పంపిస్తున్నాడు. అసలు నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఇలా దేవునితో నడిచే ఈ అనుభవం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవునితో నడిచే ఈ అనుభవం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ అనుభవము ఈయనకి ఎక్కడి నుండి వచ్చిందంటే వీరి తాతగారి తండ్రి ముత్తాత నుండి ఈయనకి అనుభవం రావడం జరిగింది. ఎందుచేతని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనం వాక్యంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. అదే ఆదికాండం 5వ అధ్యాయం, అదే ఆదికాండము 5వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నప్పుడు
ప్రియులారా, హానోకు దేవునితో 24 వచనం, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. హెబ్రీ పత్రికలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? హానోకు దేవునికి ఇష్టుడై ఉండెను, హానోకు దేవునితో నడిచెను. ఈ రోజున ప్రియులందరితోనూ కలిసి మానవుడు నడుస్తున్నాడు, మనుషులతో కలిసి నడుస్తున్నాడు, పాపముతో కలిసి నడుస్తున్నాడు, టెక్నాలజీతో కలిసి నడుస్తున్నాడు, ప్రస్తుతం మొబైల్తో కలిసి మానవుడు నడుస్తున్నాడు, అందరితోనూ కలిసి మానవుడు నడుస్తూ ఉన్నాడు, ట్రెండ్ను బట్టి మానవుడు నడుస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రశ్న ఏంటో తెలుసా? ఎంతమంది ఈ రోజున దేవునితో కలిసి నడవగలుగుతూ ఉన్నారు? ఎంతమందికి దేవునితో ప్రియులారా ఆ యొక్క అల్టిమేట్ రిలేషన్, దేవునితో ఎంతమందికి ఆ సంబంధం అనేది ఉంది? ఎంతమంది దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడగలుగుతున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో ఇదిగో ఆయన వాక్యమును ధ్యానించగలుగుతున్నారు? నీవు దేవునితో కలిసి నడవగలుగుతున్నావా? నోవాహును గూర్చి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? లోకమంతా పాపములో నడుస్తున్నారు, లోకమంతా చెడుతనములో నడుస్తున్నారు, లోకమంతా వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు నడుస్తూ ఉంటే నోవాహు మాత్రం దేవునితో ఆయన కలిసి నడుస్తున్నాడు. మనము దేవునితో కలిసి నడిచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఏ విధంగా నువ్వు నడవగలవు? ఏమండి, దేవునికి మనకు ఏ విధముగా ఇదిగో కనెక్షన్ ఉంటుందో తెలుసా? వెన్ యూ ప్రే టు గాడ్, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు యు ఆర్ స్పీకింగ్ విత్ గాడ్, నువ్వు దేవునితో మాట్లాడుచున్నావు. వెన్ యూ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువుతున్నావో, గాడ్ స్పీక్స్ విత్ యూ, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఇప్పటి వరకు నువ్వు దేవునితో కలిసి నడవలేకపోతే ఈ రోజున ప్రభువారు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దేవునితో కలిసి నడవగలవా? నీవు దేవునితో కలిసి నడవగలవా? ప్రియులారా, ఈయన పూర్వీకుల్లో నుండి ఇదిగో హానోకులో ఉన్నటువంటి అనుభవం అదేంటో తెలుసా? దేవునితో కలిసి నడిచే అనుభవం ఎవరిలో కనిపిస్తుంది తెలుసా? నోవాహులో కనిపిస్తుంది. నోవాహు దేవునితో కూడా కలిసి నడిచినవాడు. ఏమండి, యేసు ప్రభు ఉదయాన్నే నా ఇంటికి రావాలి, ఉదయాన్నే మా గార్డెన్లో ఆయనతో చేయి పట్టుకుని నడుస్తాం అని అనుకుంటున్నావా? ప్రియులారా, ఆ విధంగా కాదు. నీవు ఎప్పుడైతే దేవునితో వాక్యము ధ్యానిస్తావో ఆయన నీతో మాట్లాడతాడు. ఆయనతో ఆయన వాక్య ప్రకారం నువ్వు నడుస్తున్నావు. నీవెప్పుడైతే ప్రార్థిస్తున్నావో, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయనతో నువ్వు మాట్లాడుచున్నావు. ఆయన నీవు కలిసి వ్యక్తిగత సంబంధం, సహవాసం ప్రభుతో నువ్వు కలిగి ఉంటున్నావు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు నీతిమంతుడు, నెంబర్ 1. నెంబర్ 2, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హీ వాక్డ్ విత్ గాడ్. అంటే మీకు ప్రారంభంలో చెప్పాను, సమ్మతి అనేది ఉండాలి. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవలేరు. ఈయన మనసు దేవునికి తెలిసింది, దేవుని మనసు ఈయనకి తెలుసు. ఇద్దరు కూడా దైవికమైన మార్గంలో నడుస్తున్నారు. మూడో విషయాన్ని మనం చూస్తున్నాం. థర్డ్ థింగ్, నోవాహులో ఉన్నటువంటి మూడవ అనుభవం ఏమిటి అని ఆలోచన చేస్తే, నోవాహు నీతిమంతుడు, రెండవది నోవాహు దేవునితో కూడా నడిచినవాడు, మూడవది ఏమిటని ఆలోచన చేస్తే 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తున్నప్పుడు నోవాహు అట్లు చేసెను. చాలా మంది బైబిల్ సరిగ్గా చదవరండి. నోవాహు అట్లు చేశాడు అని ఆగిపోతే మినపట్లు చేశాడా, పెసరట్లు చేశాడా, గోధుమట్లు చేశాడా ఆలోచన వస్తుంది మరలా మనకి. అందుకనే బైబిల్ చదివినప్పుడు పైన ఉన్నది చదవాలి, కింద ఉన్నది చదవాలి, ఆ కాంటెక్స్ట్ ఏంటో మనం ధ్యానించాలి. తర్వాత మనం చూస్తున్నాం ఎట్లు చేశాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. గట్టిగా స్తోత్రాలు చెప్దాం. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. నోవాహు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము చేసినవాడు అంటే అతడు దేవుని మాటకు లోబడినవాడు.
హీ ఒబే టు ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞలకు అతడు లోబడినవాడు. పిల్లరా, ఏ విధమైన ప్రశ్న లేదండి. ఏ విధమైన ప్రశ్న లేదు. మనం పిల్లవాడికి ఏదైనా ఒక చిన్న పని చెప్తే వాడు 100 ప్రశ్నలు అడుగుతాడు. ఎవరికైనా ఏదైనా చెప్తే వారు 100 ప్రశ్నలు అడుగుతారు. కానీ నోవాహు దగ్గరికి ప్రభు వచ్చి, నోవాహు, ఈ తరములో నీవే నీతిమంతునిగా ఉన్నావు. కాబట్టి నేను నీకు ఒక మాట చెప్తున్నాను, ఒక బాధ్యత అప్పగిస్తున్నాను, ఒక పని అప్పగిస్తున్నాను. అదేంటో తెలుసా? నీవు ఒక ఓడ కట్టాలి. ఇంచుమించు 450 అడుగుల పొడవ కలిగిన ఓడాది. ప్రియులరా, అంత పొడవ కలిగిన ఓడ మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో 15వ వచనంలో 300 మూరల పొడవు అంటే 450 అడుగుల పొడవండి. 50 మూరల వెడల్పు అంటే 75 అడుగుల వెడల్పండి. ప్రియులరా, 30 మూరల ఎత్తు అంటే 45 అడుగుల ఎత్తు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది చాలా కష్టతరమైనదే. ఇది చేయాలి అంటే, ప్రియులారా, దేవుడు చెప్పింది చేయాలంటే ఇది చాలా కష్టతరమైనదే. ఎందుకు చేతలో తెలుసా? ప్రియులారా, మీరు గమనించండి. ఒక రైటర్ గారు ఈ విధంగా వ్రాసాడు. నోవాహు దేవుడు ఆజ్ఞాపించింది చేయడానికి ఆయనకి 3 ప్రశ్నలు ఎదురవుతాయి. 3 క్వశ్చన్స్. మొదటి ప్రశ్న, నేను జలప్రళయాన్ని రప్పిస్తున్నాను, నువ్వు ఓడ కట్టు అని అంటే ఈయనకి ఏం అర్థమవుతుంది? ఎందుకు అర్థమవుదనంటే, నోవాహు తన జీవితంలో ఎప్పుడు వర్షాన్ని చూడలేనివాడు. తన జీవిత కాలములో నోవాహు ఎన్నడూను వర్షము చూడలేని వ్యక్తి. నేను జలప్రళయాన్ని రప్పిస్తాను, నేను వర్షాన్ని కురిపిస్తాను, నువ్వు ఓడ కట్టవి అంటే ఏ విధముగా అతడు దానిని అంగీకరించగలడు? ఏ విధముగా ఆ మాటకు అతడు లోబడగలడు? వర్షం అంటే ఏంటో మీకు తెలుసు. తుఫాన్ అంటే ఏంటో కూడా మీకు తెలుసు. వరదలంటే ఏంటో మీకు తెలుసు. మన తరంలో ఉన్న వారికి. మరి నోవాహు తరములో he had never seen the rainfall in his life. తన జీవితంలో ఎన్నడూను వర్షము చూడలేని ఒక వ్యక్తి ఏ విధముగా దేవుని మాటకు విధేయుడు కాగలడు? మనకైతే 99 ప్రశ్నలు వస్తాయి. మనమైతే 99 ప్రశ్నలు వేస్తాం. దైవ సేవకుడు ఏదైనా చెప్తే ఆ మాటకు విధేయులము కావడానికే 99 ప్రశ్నలు కదా. ప్రియులారా, పెద్దలు ఏదైనా చెప్తే దానికి 100 ప్రశ్నలు తిరిగి మనం అడుగుతాము కదా. దేవుడు 450 అడుగుల పొడవ కలిగిన ఓడ నువ్వు కట్టాలయ్యా అని చెప్పి అన్నప్పుడు, తన జీవితంలో ఎన్నడూను వర్షము చూడలేని వ్యక్తి ఏ విధంగా దాన్ని కట్టగలడు? అయినా దేవుడు చెప్పాడు, నేను చేస్తాను అంతే. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండవది ప్రియులారా, తనకున్న రెండవ ప్రశ్న ఏంటంటే, నోవాహు జీవించిన ప్రదేశానికి సముద్రానికి కూడా కొన్ని వందల మైళ్ళ దూరం ఉందండి. కొన్ని వందల మైలు అంటే వాడ కట్టిన తర్వాత ఆయన కట్టమంటున్నాడు. మరి దీన్ని సముద్రంలోకి ఎలా తీసుకెళ్ళాలి? దగ్గరలో మీరు గోదావరి ఉందండి, కోటిపల్లి గోదావరి, ఇంకా కొన్ని గోదావరిలు ఉంటాయి. అక్కడ కొంతమంది ఇవి ఏంటి లాంచీలు చేస్తూ ఉంటారు. ఎక్కడ చేస్తారో తెలుసా? ఆ గోదావరి ఒడ్డున నీటికి కొంచెం దగ్గరలోనే దాన్ని చేస్తూ ఉంటారు. ఎందుచేతనంటే చేసిన తర్వాత వెంటనే నీటిలోనికి తీసుకెళ్ళడానికి వారికి అనుకూలత ఉండాలి. మరి నోవాహు తన జీవితంలో వాడైతే చేస్తున్నాడు, తను జీవించే ప్రదేశానికి సముద్రానికి కొన్ని వందల మైళ్ళ దూరం ఉంది కదా, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అనే ప్రశ్న కూడా ఆయనకు వస్తుంది అని ఒక రైటర్ గారు ఆయన మాట్లాడుతూ పలికాడు. మూడవది, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటకు విధేయులవడం, దేవుని మాటకు లోబడ్డాడు. ఇది ఎంత కష్టతరమైనదైనా, దేవుడు గనక నీకేదైనా చెప్తే అది ఎంత కష్టమైనా నువ్వు చేయాలి. ఎందుకంటే నేను చాలాసార్లు టాటా ఏసీలోకి గేదెల్ని తోలుకుని వెళ్తూ ఉంటాను. టాటా ఏసీలోంచి ఎవరైనా చూసారండి? అయ్యా చూసారా? ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. మిగిలిన వాళ్ళు చూడలేదు ఎప్పుడు, నాకు చూపిందాం. టాటా ఏసీలో నుండి గేదెలు తీసుకుని వెళ్తూ ఉంటారు కొన్ని వాహనాల్లో, బుల్లెరో, టాటా ఏసీ ఇలాంటి వాటిలో. ఇలా నేను కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ గేదెని ఎంత
ఎంత కష్టపడతారంటే లోపలికి ఎక్కించడానికి. వీళ్ళు తోస్తారు, అది వెళ్ళదు. వీళ్ళు తోస్తారు, అది వెళ్ళదు. అది వెనక్కి వస్తానే ఉంటుంది. పిల్లరా, వీళ్ళు తొయ్యడం, అది వెనక్కి రావడం, వీళ్ళు తొయ్యడం, అది వెనక్కి రావడం. ఒక గేదెని వాహనంలోకి ఎక్కించేవారే ఇంత కష్టపడుతూ ఉంటే, కొన్నిసార్లు నేను చూశాను, ఈ గేదెని ఎక్కించే క్రమంలో ఆటో తిరగబడిపోతున్న పరిస్థితులు, వాహనమే తిరగబడిపోయిన పరిస్థితులు. అటువంటిది ఏనుగుని తీసుకెళ్ళాలి ఓడలోకి, ఏనుగుని తీసుకుని వెళ్ళాలి, మేకలను తీసుకుని వెళ్ళాలి, జిరాఫీలను తీసుకుని వెళ్ళాలి, పులులను తీసుకుని వెళ్ళాలి, క్రూర జంతువులను లోపలికి తీసుకుని వెళ్ళాలి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మనమైతే ఏం చెప్తాం తెలుసా? ప్రభువా, ఇంత కష్టతరమైనదా? హౌ కెన్ ఐ డూ ఇట్? నేను ఏ విధముగా హౌ కెన్ ఐ డూ? ఇంత కష్టమైన పని నేను ఎలా చేయగలనయ్యా? ఐ కెనాట్ డూ. నేను చేయలేను. ఇంత పెద్ద సభలు పెట్టాలంటే నేను చేయలేను. ఇంత పెద్ద కానుక ఇవ్వాలంటే నేను ఇవ్వలేను. ఇంత కష్టపడాలంటే దేవుని కొరకు నేను కష్టపడలేను. ఐ కెనాట్ డూ ఇట్. కానీ ఇఫ్ గాడ్ కమాండ్స్ us సంథింగ్, దేవుడు ఏదైనా మనకు ఆజ్ఞాపిస్తే అది ఎంత కష్టమైనా మనం దేవుని కొరకు చేయాలి. God sees your obedience. Your obedience is better than the sacrifice. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఒక రోజున ఒక కుర్రవాళ్ళతో పాటు క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఏం జరిగిందంటే, ఆ బాల్ ఎక్కడో చెట్టులో ఇరుక్కుందండి. చెట్టు పైన మొవ్వులో ఇరుక్కుంది. మొవ్వులో ఇరుక్కుంటే ఈ అబ్బాయిలందరూ, అయ్యో మన బాల్ వెళ్ళిపోయి ఎక్కడో చెట్లో ఉంది, ఇప్పుడు ఈ బాల్ తీయాలి ఎలా అని చెప్పేసి వీరు ఆలోచన చేస్తే, ఒక కుర్రోడు అన్నాడు, ఏమీ కాదురా, నేను ఎక్కి ఆ బాల్ తీసేస్తానని చెప్పేసి ఈ అబ్బాయి వెంటనే పరిగెట్టుకుని వెళ్ళి, ఏమండి, బాల్ ఆ యొక్క చెట్టు ఎక్కుతున్నాడు. సరే, అప్పటి ఉండి ఒకసారి చూపించండి ప్రియులరా. అతడు చెట్టు ఎక్కుతూ ఉన్నాడు. ఆ చెట్టు ఎక్కే క్రమంలో ప్రియులరు గమనించాలి, చెట్టు అయితే ఎక్కేస్తున్నాడు అండి చాలా ఫాస్ట్గా. ఎందుకంటే ఇతని మనసు అంతా ఎక్కడుంది? బాల్ మీద ఉంది. ప్రియులరు, చెట్టు అయితే ఎక్కేస్తున్నాడు. ఎక్కడమైతే ఎక్కేశాడండి, చెట్టు ఎక్కేశాడు. చెట్టు ఎక్కడమైతే ఎక్కేశాడు కానీ ప్రియులరా కిందకు దిగలేకపోతున్నాడు. పైనుండి బాల్ తీసేశాడు, బాల్ కూడా కింద వేసేసాడు. మనిషి మాత్రం కిందకు దిగడం లేదు. అక్కడి నుంచి కేకలు పెడుతున్నాడు, ఓయ్ సేవస్ సేవస్, రక్షించండి రక్షించండి అని చెప్పేసి బిగ్గరగా కేకలు పెడుతున్నాడు. కేకలు పెడుతున్న సమయంలో ప్రియులారా ఏం జరిగిందంటే, అడుగుతున్నారు, ఏరా ఏమైందిరా, నాకు దిగడం రావడం లేదు, ఇప్పుడు చెట్టు ఎక్కడ ఎక్కాను కానీ నాకు ఇప్పుడు దిగడం రావడం లేదు అని చెప్పేసి అరుస్తున్నాడు. అరుస్తుంటే ఏం చేయాలో తెలియక ప్రియులారా వీళ్ళందరూ కూడా కింద నెట్స్ వలలు పట్టుకుని అంటున్నారు, అరే బాబు ఓ పని చేయరా, నువ్వు పైనుంచి ఉరికే, మేమందరూ కింద నిన్ను వలలతో పట్టుకున్నాము, మేము నిన్ను కాపాడుతాం, నీ ప్రాణానికి ఏమీ అవ్వదు, నిన్ను భద్రపరుస్తాం, నువ్వు కిందకి దూకే బాబు అని చెప్పేసి అంటున్నారు. దూకేమని అంటుంటే ప్రియులారా వాడు దూకడం లేదు. ఎంతమంది చెప్తున్నా ఆ గ్రామ ప్రజలందరూ చాలా మంది అక్కడ పోగుపడిపోయారండి. పోగుపడిపోతే జరిగిన విషయం ఏంటంటే, ఎంతమంది చెప్తున్నా దిగడం లేదు. ప్రియులారా కొంతసేపు అయిపోయింది. కొన్ని గంటల తర్వాత ఎవరో ఒక ఆయన ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ జనాలను చూసి, ఏమైందండి అన్నాడు. ఎవడో చెట్టు ఎక్కాడు సార్, బాలు ఉండిపోయిందండి, బాలు కోసం ఎక్కాడంట. ఎక్కడమైతే ఎక్కడంటే దిగడం రాదంట వాడికి, ఆడు దిగడం లేదు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఆ పైకి ఒకసారి ఇలా చూశాడు. చూసి అంటున్నాడు, అరే బాబు కిందకి దిగు, దూకాయ్ అని అన్నాడు. కొన్ని గంటల నుండి ఆ ఊరి ప్రజలందరూ కూడా వచ్చి దిగు దిగు దూకు అంటే దిగలేనోడు ఈయన స్వరం వినగానే కిందకు దూకేశాడు సార్. ఎందుకు దూకేశాడు? అన్ని గంటల నుంచి అంతమంది కిందకు దూకు, మేము కాపాడతామంటే దూకలేని వాడు ఎవరో ఒక ఆయన వచ్చి, అరే బాబు కిందకి దూకే అనగానే ఎందుకు దిగిపోయాడు తెలుసా, దూకేశాడు తెలుసా? ఆ చెప్పిన వ్యక్తి ఎవరో కాదు, ఆ అబ్బాయి యొక్క తండ్రి. ఎందుకంటే అబ్బాయికి తెలుసు తన తండ్రి మీద తనకు ఒక విశ్వాసం ఉంది, తన తండ్రి మీద, తన తండ్రి మాట మీద తనకు కాన్ఫిడెన్స్ ఉంది.
ప్రియులారా గమనించు. దేవుడు గనక ఏదైనా చెప్తే అది నీకు కష్టం అనిపించవచ్చు, అది నీకు బాధ అనిపించవచ్చు, అది నీకు శ్రమ అనుభవించవచ్చు, అది నీకు ఇంపాసిబుల్ అనిపించవచ్చు. కానీ ఆయన మాటకు గనక విధేయుడవైతే నీ జీవితంలో నువ్వు అద్భుతమైన కార్యం చూస్తావు. నమ్మిన వారు చప్పలు కొడుచు బిగ్గరగా ప్రభు నామమును మహింపడ్డాం. యేసుక్రీస్తు వారు కూడా ఒకటే మాట అన్నారండి. ఏంటో తెలుసా? ఇఫ్ యు రియల్లీ లవ్ మీ యు విల్ ఒబే మై కమాండ్మెంట్స్. మీరు నన్ను నిజముగా ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను కైకొంటారు. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఈ రాత్రి కాల సమయంలో దేవుని మాట విను. దేవుడు చెప్పింది చేయి. దేవుని యొక్క వాక్యానికి లోబడు. దైవజనుల ద్వారా, నాలాంటి సువార్థికుల ద్వారా, స్థానిక సేవకురాల ద్వారా, ఇలాంటి ప్రశస్తమైన సేవకుల ద్వారా దేవుడు తన వాక్యమును నీకు వినిపిస్తున్నాడే. నోవాహు దినాల్లో అందరికీ వాక్యం వినిపించబడింది, కానీ ఒకే ఒక వ్యక్తి దేవుని మాటకు లోబడుతున్నాడు. నోవాహు దేవుని మాటకు లోబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని మాట విను. దేవుని మాట గనక వింటే ఎవరు ఈ భవిష్యత్ ప్రకాశవంతంగా ఉంటుంది. సమయం లేదు కాబట్టి నేను ముగింపులోనికి వస్తున్నాను. నెంబర్ 1, నోవాహు నీతిమంతుడు. నెంబర్ 2, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. మూడవది, నోవాహు దేవుని మాటకు అతడు విధేయుడైన వాడు. ప్రియులారా, 4వది మనం ధ్యానం చేస్తే నోవాహును గురించి ఆలోచన చేస్తున్నప్పుడు 4వ మాట, ప్రియులారా, హెబ్రీ పత్రిక 11:7 ఒకరు చదవండి. 2 పేతురు 2:5 ఒకరు చదవండి. ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం మనందరికీ కూడా తెలుసు. ఈ హెబ్రీ పత్రిక ప్రియులారా 11వ అధ్యాయము విశ్వాస వీరులను గూర్చి వ్రాయబడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం ఇది. 7వ వచనములో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. గట్టిగా స్తోత్రాలు చెప్దాం. నోవాహు తన కుటుంబము కొరకు, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసుకున్న వ్యక్తి. ఈరోజు నా ప్రశ్న, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలిగావా? ఎంతమంది అయ్యా నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటానయ్యా, అయ్యా నా సహోదరుని నేను రక్షించుకుంటాను, నా యొక్క స్నేహితులను నేను రక్షించుకుంటాను, నా తల్లిదండ్రులకు నేను సువార్తను ప్రకటించి నేను వారిని రక్షించుకుంటాను. ఈ క్రీస్తు సువార్త మహాసభలు ఎందుకో తెలుసా? సహోదరి సహోదరుడా, నోవాహు కుటుంబం అంతా ఎలా అయితే రక్షించబడిందో, ఈ ప్రార్థనల ద్వారా నీ కుటుంబం అంతా రక్షించబడాలి. దేవుడు నీ కుటుంబాన్ని రక్షించునుగాక. చాలా కుటుంబాలు చూస్తున్నాం. భార్య వెళ్తుంది, భర్త అంటున్నాడు, అయ్యా రండి, అయ్యా దేవుని దగ్గరికి రండి, మీరు రక్షణ పొందుకోండి అంటే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? అయ్యా మా ఆవిడ వస్తుంది కదండి, అది నాకు సరిపోద్దండి, ఆవిడతో పాటు నేను పరలోకం వచ్చేస్తానండి, ఆవిడ చెంగు పట్టుకుని వచ్చేస్తానండి పరలోకం. ప్రియులారా, మరోసారి చెప్తున్నాను, రక్షణ అనేది ఇది వ్యక్తిగతం. రక్షణ అనేది వ్యక్తిగతం. ఉదాహరణకు, నీవు ట్రైన్లో వెళ్ళాలి అంటే నీకంటూ ఒక టికెట్ ఉండాలి. బస్సులో వెళ్ళాలంటే నీ చేతిలో టికెట్ ఉండాలి. అయ్యా మా ఆవిడ టికెట్ తీసుకుంది, అది ఇద్దరికి పంచండి, చెరుకోసకమంటే కుదరదు. ఆవిడికి టికెట్ ఉండాలి, నీకు టికెట్ ఉండాలి. ప్రియులారా గమనించు, ఫ్లైట్లో వెళ్ళాలంటే నీకు టికెట్ ఉండాలి. నోవాహు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఎంత అద్భుతమైన దైవికమైన క్రమశిక్షణలో తన కుటుంబాన్ని నడిపించాడంటే, ప్రియులారా గమనించండి, 3 కొడుకులు ఆయన మాట విన్నారండి, 3 కోడళ్ళు కూడా ఆయన మాట విన్నారు, భార్య ఆయన మాట వింది. ఈ రోజున పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. నేటి కాలంలో అసలు ఉమ్మడి కుటుంబాలు కనిపిస్తున్నాయండి? పెళ్ళైన 2 రోజులకే రా వేరే కుండ పెట్టు, అవునా? పెళ్ళైన 2 రోజులకే వేరే కాపురం. పిల్లరా, ఎవరి గురించో నేను విన్నాను, ఆ ఇంట్లో 100 మంది ఉంటారంటండి, 100 మందికి ఒకటే కుండంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత గొప్ప ఐక్యత సార్! 100 మందికి. ప్రియులారా గమనించండి, ఈ 100 మందికి మీరు గమనించండి, 200 మందికి 300 మందికి మీరు భోజనాలు వండారు, వాళ్ళకి రోజు అలా వండుతూ ఉండాలన్నమాట అందరూ.
ప్రియులారా 100 మంది. ఈ రోజున ఎంతమంది ప్రియులారా బిడ్డలు ఆ తల్లిదండ్రుల మాటకు సంపూర్ణంగా విధేయులవ్వగలరు? కానీ నోవాహులో ఉన్నటువంటి ఒక దైవికమైన క్రమశిక్షణ బిడ్డలు పెంచిన విధానం ఏంటంటే, ముగ్గురు కొడుకులు ఆయన మాట విన్నారు, ముగ్గురు కోడళ్ళు ఆయన మాట విన్నారు, భార్య ఆయన మాట వింది. తన కుటుంబము కొరకు రక్షణ అనే వాడనైన సిద్ధం చేసుకున్నాడు. ఈ వాక్యం వింటున్న వారిలో అయ్యా మార్పు లేని భర్త ఇక్కడ ఉంటే, మార్పు లేని పిల్లలు ఇక్కడ ఉంటే, నీ కుటుంబంలో మార్పు చెందలేని వారు ఎవరైనా ఈ వాక్యం వింటుంటే, ప్రభువారు నీతో మాట్లాడుతున్నాడు. లేదు, నీ మతం మార్చుకోక్కర్లేదు, నీ కులం మార్చుకోక్కర్లేదు, అయ్యా నువ్వేది మార్చుకోక్కర్లేదు. ఒకటే ఒకటి చేయి చాలు, యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించు, ఆయన హృదయంలోనికి ఆహ్వానించు. ఆయన విశ్వసిస్తే దేవుడు నీకు రక్షణ భాగ్యమును ఆయన దయచేస్తాడు. ఏ విధంగా నువ్వు రక్షించుకోగలవు? రావూరి రంగయ్య గారు, రావూరి లక్ష్మయ్య గారు క్రైస్తవ ప్రపంచ చరిత్రలో అందరికీ కూడా సుపరిచితమైన వ్యక్తులు. వీరిది నెల్లూరు ప్రాంతం. ప్రియులారా, అందులో ఇద్దరు అన్నదమ్ములు. చిన్న వయసులోనే కమ్మవారి కుటుంబంలో పుట్టిన ఇద్దరు సోదరులు కూడా ప్రియులారా తండ్రి గారు చనిపోయారు. తండ్రి గారు చనిపోతే ఆయన చిన్నాన్నగారు నరసయ్య గారు వాళ్ళని చేరదీసి వాళ్ళకి చక్కగా సంగీతం నేర్పించి, ఇదిగో పాటలు నేర్పిస్తే వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? ఊరు ఊరు కూడా వెళ్ళి ఆ తంబూరా వాయించుకుంటూ పాటలు పాడుతూ పద్యాలు పాడుతూ ఉంటుంటే, ఆనాటి కాలంలో టీవీలు ఇవేమీ కూడా లేవు కాబట్టి అందరూ కూడా వచ్చి వీధుల్లో వీళ్ళ పాటలు వింటూ ఉండేవారు. అయితే ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ అందులో ప్రియ దేవుని బిడ్డలారా, లక్ష్మయ్య గారు ఒక సహోదరుడు యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నాడు, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాడు. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత వాళ్ళ సహోదరుడు రంగయ్య గారికి ఈయన సువార్త ప్రకటిస్తున్నాడు. అన్నా, నువ్వు యేసు ప్రభువు నమ్ముకో, ఆయన నిజమైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన లోకమంతటికి దేవుడు అని చెప్తుంటుంటే ఆయన అన్నాడు, రే ఎవరో నిమ్మన జాతుల దేవుడు గురించి నా దగ్గర చెప్తున్నావేంటి? ఇప్పుడైతే ఎత్తావు కానీ ఇంకెప్పుడు నా దగ్గర ఎత్తకో అని చెప్పి ప్రియులరా తన సహోదరుని గట్టిగా గద్దించాడండి. గద్దించిన సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఆయన అంటున్నాడు, మరలా చెప్తూ ఉన్నప్పుడు ఈయన తిట్టులు తింటున్నాడు. చివరికి చెప్పడం మానేశాడు. ఒక రోజున ప్రియదేవుని బిడ్డ రంగయ్య గారికి అనారోగ్య పరిస్థితి ఏర్పడింది. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, మరణానికి దగ్గరలో ఉన్నాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. డాక్టర్లు అన్నారు, ఇంకా చెప్పలేం, ఈయన చనిపోతాడు అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఈ యొక్క లక్ష్మీ గారు తన సోదరుడు రావురి లక్ష్మి వచ్చి ఆయనకి చెప్తున్నాడు, రే నేను ఎప్పుడు నేనేం అడగలేదు, ఇది ఒక్కటే అడుగుతున్నాను, ఇది ఒక్కటి చెయ్యి. ఈ చివరి సమయంలో అయినా నువ్వు ఎలాగూ చనిపోతున్నావు కదా, ఆ యేసుక్రీస్తు వారిని, ఆ నిజమైన దేవుణ్ణి, ఆ లోకరక్షకుని నువ్వు నమ్ముకోరా అని చెప్పేసి అంటున్నాడు. అని అంటుండే ఆ సమయంలో ఆయన అన్నాడు, నా యేసు ప్రభువుని నన్ను బ్రతికించమను, నన్ను స్వస్థపరచమను, నేను నమ్ముతాను, అప్పటి నుంచి ఖచ్చితంగా నమ్ముతానని అన్నాడండి. అప్పుడు ఈయన ప్రార్థన చేశాడు. లక్ష్మీ గారు రంగయ్య గారి కొరకు ప్రార్థించాడు. ప్రార్థించిన వెంటనే ప్రియులరా యేసుక్రీస్తు వారు అతన్ని స్వస్థపరిచారు. గట్టిగా చప్పలు కొడుచు ప్రభు నామాన్ని మహింపర్దా. ఈనాటి కాలంలో ఒక మాట చెప్తున్నానండి, యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. నేటికైనా అద్భుతాలు చేస్తాడు, ఆమేన్ చెప్పండి. నేటికైనా స్వస్థతలు చేస్తాడు, ఆమేన్ చెప్పండి. ఎవడైనా స్వస్థపరిచి యెహోవా నేనే అన్నాడు. కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. నేటికైనా అద్భుతాలు చేసేవాడు, నేటికైనా స్వస్థతలు చేసేవాడు. ఏమండి, ఆయన కార్యము ఇదిగో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా చేసే దేవుడు ఆయన. ఈ రోజున ఎవరైనా వ్యాధితో బాధపడుతూ ఉంటే ఈ రోజున ప్రభువునందు విశ్వాసం ఉంచండి. మేమేమీ చేయలేం, మాలో ఏమీ లేదు, కానీ మేము ప్రకటిస్తున్న యేసయ్య స్వస్థపరిచే దేవుడు ఆయన. ఈయన రంగయ్య గారికి స్వస్థ వచ్చిందండి. స్వస్థ వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ప్రియులారా రంగయ్య గారు లక్ష్మయ్య గారు ఇద్దరు కలిసి వీధి వీధుల్లో తిరుగుతూ యేసయ్య పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరచడం ప్రారంభించారు. ఆ తంబూరా వాయించుకుంటూ. ఒకవేళ నేను చెప్పిన మాటలు మీకు కావాలనుకుంటే ప్రియులారా మీరు ఎక్కడైనా వెతకొచ్చు, కొన్ని బుక్స్ కూడా వారి గురించి వ్రాయబడ్డాయి. వారిద్దరూ కలిసి యేసున అన్న కాడా అని ప్రాచుర్యముగా ఎంతో ప్రాచుర్యమైన పాట ఆయన రచించాడు. ఇంకా ఎన్నో పాటలు వారు రచించి ప్రియులారా దేవుని నామాన్ని మహింపరిచారు. రంగయ్య గారిని రక్షించుకున్న లక్ష్మయ్య వలె ఈరోజు నీ తమ్ముణ్ణి, నీ అన్నయ్యని, నీ అక్కను, నీ చెల్లిని, నీ కుటుంబీకుల్ని రక్షించుకోగలవా?
నోవాహు ఏ విధంగా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడా? ఈ రోజున నీ కుటుంబాన్ని ఆ విధంగా రక్షించుకోగలవా? నేను 5 నిమిషాల్లో ముగిస్తున్నాను. మరి ఒక మాట నోవాహుని గురించి చెప్పి ముగిస్తున్నాను. నెంబర్ 1, నోవాహు నీతిమంతుడు. నెంబర్ 2, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నెంబర్ 3, దేవుని బిడ్డారా, నోవాహు దేవుని మాటకు లోబడినవాడు. నెంబర్ 4, నోవాహు తన కుటుంబం అంతటిని రక్షించుకున్నవాడు. చెరసాల అధికారి సువార్త విన్నప్పుడు ఆయన ఒక్కడు బాప్తిసం పొందలేదు, కానీ తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. ప్రియులారా, లూదియా వాక్యం విన్నప్పుడు ఆమె ఒక్కరే బాప్తిసం పొందలేదు, కానీ ప్రియులారా తన కుటుంబం అంతా రక్షించబడింది. ఈరోజు నీ కుటుంబాన్ని రక్షించుకోగలవా? చివరి విషయం నోవాహుని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు చివరి మాట ప్రియులారా, అదే ఆది కాండము 8వ అధ్యాయం. ఆది కాండము 8వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు జల ప్రళయం అయిపోయింది. లోపల నోవాహు కుటుంబం కూడా క్షేమంగా ఉన్నారు. బయటనున్న ప్రజలందరూ కూడా చనిపోయారు. బయటనున్న ప్రజలందరూ చనిపోయిన తర్వాత నోవాహు బయటికి వచ్చినప్పుడు ఒక కార్యం చేస్తున్నాడండి. అది 8వ అధ్యాయము 20 వచనంలో మనం చూస్తున్నప్పుడు, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి, ఓకే, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని బలిపీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహించి. చాలండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, నోవాహు జల ప్రళయము నుండి తప్పించబడిన తరువాత, జల ప్రళయం నుంచి బయటికి వచ్చిన తరువాత ఆయన చేయుచున్న కార్యం ఏంటి? ఏమండి ప్రియులారా, అప్పటి వరకు అనేక దినములు అతను వాడలో ఉన్నాడు. వాళ్ళలోంచి బయటికి రాలేదు. బయటకు వచ్చిన వెంటనే ఏం వెతుకుతారు? చికెన్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందండి? మటన్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది? లేకపోతే న్యూడిల్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి ఈయన తిరగలేదు. ఈయన వాడలోంచి బయటకు వచ్చిన వెంటనే ఈయన చేస్తున్న ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, దేవునికి ఒక బలిపీఠం కడుతున్నాడు. ఆ బలిపీఠము పేరు కృతజ్ఞత బలిపీఠం. ఎవరో కట్టమని అడగలేదు ఆయన్ని. వాట్ డస్ ఇట్ సింబలైజ్? ఇది దేన్ని సూచిస్తుంది? ప్రియులారా, దేవాది దేవుడు ప్రపంచంలో ఉన్న వారందరూ చనిపోగా, ప్రపంచంలో జీవులన్నీ చనిపోగా, ప్రపంచంలో జీవరాశులన్నీ మరణించగా, ప్రపంచంలో ప్రజలందరూ మరణించగా, నన్ను, నా కుటుంబాన్ని, మా యనమండుగురిని కూడా దేవుడు రక్షించాడే. సో దేవునికి నేను కృతజ్ఞత చెల్లించాలి అని చెప్పి దేవునికి కృతజ్ఞత బలిపీఠాన్ని కడుతున్నాడు. ఈరోజు నా ప్రశ్న, మానవుడు ఎలా ఉన్నాడో తెలుసండి? ప్రియులారా, కార్యం చేసేంత వరకు దేవుడు కావాలి, స్వస్థత వచ్చేంత వరకు దేవుడు కావాలి, ఉద్యోగం వచ్చేంత వరకు దేవుడు కావాలి, అప్పులు తీరేంత వరకు దేవుడు కావాలి. అవన్నీ ఇచ్చిన తర్వాత దేవుని మర్చిపోయే వాళ్ళు ఎంతమంది అండి? ఎంతమంది దేవుని మర్చిపోతున్నారు? ఈరోజు నోవాహు కుటుంబం నుంచి మనం చూస్తున్నాం, ఆ జలప్రలయం అయిపోయింది, వర్షం ఆగిపోయింది, మేము రక్షించబడిపోయాం, మేము బయటకు వచ్చేసాం, మా ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు అని అనుకోవట్లేదు. అతడు బయటికి వచ్చిన వెంటనే అతడు చేస్తున్న కార్యం ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. 103వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును, అంటే నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నేను ఈరోజు ఒక ప్రశ్న అడిగి ముగిస్తున్నాను. ఎంతమంది ప్రజలు చనిపోతున్నారు? ఎంతమంది గనులైన వారు మరణిస్తున్నారు? ఎంతమంది గొప్పవారు ప్రాణాలు కోల్పోతున్నారు? కరోనా సమయంలో ప్రియులారా, కాకినాడలో ఒక ఆయన 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికా నుండి ఇంజెక్షన్ రప్పించుకున్నాడు. ఎందుకో తెలుసా? కరోనా బారి నుండి బయటపడాలని. ఇంజెక్షన్ వచ్చింది, 2 కోట్ల రూపాయలు ఇంజెక్షన్ చేశారు, కానీ బ్రతకలేదు ప్రియులారా, చనిపోయాడు. ఇంకో విషయం చెప్తున్నాను, మనమందరం కూడా అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాం. ప్రపంచమంతా కరోనా గుండా వెళ్ళింది. నేటికి ఇంకా చాలా మంది గనులైన వారు ప్రాణాలు కోల్పోతుండగా, ఈరోజు నువ్వు నేను కూడా సజీవంగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? కెన్ యూ థ్యాంక్ గాడ్? చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా నా అప్పులు తీరలేదయ్యా, నా సమస్యలు తీరలేదు, నా బాధలు తీరలేదు, యేసు ప్రభు ఏం చేశాడయ్యా అని అంటూ ఉంటారు. నేను ఒక మాట చెప్తున్నాను, ఈరోజు నువ్వు బ్రతికున్నావా? అదే దేవుడు చేసిన గొప్ప కార్యం. మనందరి జీవితాల్లో రోజు దేవుడు చేసే అద్భుతం ఏంటో తెలుసా? సాయంత్రం మనం పడుకుని, రాత్రి మనం పడుకుని, ఉదయాన్నే మనం లేస్తున్నాం,
అదే దేవుడు చేసిన గొప్ప అద్భుతం. అందుకని కృతజ్ఞతలు చెప్పు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పు. డు నాట్ ఫర్గెట్ టు థ్యాంక్ గాడ్. దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోవద్దు. అయ్యా సహోదరి సహోదరుడా, దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ దినాన్ని దేవుడిచ్చాడు, ఇదిగో ఈ స్థితిని దేవుడిచ్చాడు. దేవునికి కృతజ్ఞతలు చెప్పు. నోవాహు కుటుంబం దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన కుటుంబం. 5 విషయాలు నోవాహు గురించి చెప్పాను. నెంబర్ 1, నోవాహు నీతిమంతుడు. మనం కూడా నీతిమంతులుగా జీవించాలి. నెంబర్ 2, నోవాహు దేవునితో నడిచినవాడు. మనము కూడా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. నెంబర్ 3, నోవాహు దేవుని మాటకు ఆజ్ఞలకు లోబడినవాడు. దేవునికి లోబడినవాడు. మనము కూడా దేవుని మాటకు విధేయం అవ్వాలి. 4వది, ప్రియులారా, నోవాహు తన కుటుంబం అంతటికి రక్షణ అనే వాడను సిద్ధం చేసిన వాడు. నీవు నీ కుటుంబం అంతటికి సువార్తను ప్రకటించి వారిని రక్షణ అనే వాడలోనికి నువ్వు తీసుకురావాలి. 5వది, నోవాహు కుటుంబము దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన కుటుంబం. ఈరోజు నువ్వు కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించు. గివ్ థ్యాంక్స్ టు గాడ్. దేవునికి కృతజ్ఞత చెప్పు, దేవుని మహింపరచు. ప్రియులారా, దేవునికి నీ జీవితంలో ప్రతి దినమిచ్చినందుకు కృతజ్ఞత చెప్పు. దేవుడు నిన్ను కూడా నోవాహు కుటుంబాన్ని రక్షించినట్లుగా దేవుడు రక్షిస్తాడు. నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు నిన్ను ఆశీర్వదిస్తాడు. నోవాహు కుటుంబాన్ని వాడుకున్నట్లు నిన్ను వాడుకుంటాడు. చివరిగా ఒక మాట ఏంటో తెలుసా? నోవాహు వాడకి, ఆ రక్షణ వాడికి ఒకే ఒక ద్వారం ఉంది, అనేకమైన ద్వారాలు లేవు. ఇంకో మాట, ఆ పరలోక రాజ్యానికి కూడా ఒకే ఒక మార్గం. యేసయ్య చెప్పాడు, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్, నో వన్ కెన్ కమ్ టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఆ యేసయ్య నీ కొరకు ఈ లోకంలోనికి వచ్చారు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. కల్వరి సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. చివరి రక్తబొట్టు వరకు ఆయన రక్తాన్ని దారబోసాడు. ఆయన 3వ రోజున మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచాడు. ఈ రోజున శుభవర్తమానం, ఆయన నమ్మితే నీకు పరలోక రాజ్యం ఉంది, నమ్మకపోతే నరకం తప్పదు. ఈ రోజున యేసయ్యను నమ్ము. నువ్వేమీ మార్చుకోకర్లేదు, నీ మతం మార్చుకోవద్దు, ఏమీ మార్చుకోవద్దు. ఆయన హృదయంలోనికి ఆహ్వానించు, ఆయన నీకు రక్షణ ఇస్తాడు. నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నోవాహు కుటుంబాన్ని వాడుకున్న దేవుడు నీ కుటుంబాన్ని కూడా వాడుకుంటాడు. నోవాహు ప్రత్యేకంగా జీవించిన, ఆ పాపాత్ముల తరంలో ప్రత్యేకంగా జీవించిన కృప దేవుడు నీకు కూడా అనుగ్రహిస్తాడు. నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా వాడుకుంటాడు. అందరూ లేచి నిలబడదాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఒకసారి లేచి నిలబడదాం. అయ్యా, నోవాహు వంటి కృపను నీవు నాకు దయచేయండి ప్రభువా. నోవాహు వంటి అనుభవాలు నీవు నాకు దయచేయండి ప్రభువా. నోవాహు నీతిగా జీవించినట్లు నేను కూడా నీతిగా జీవించే భాగ్యం మీరు మాకు దయచేయండి. అయ్యా, నోవాహు నీతో నడిచాడయ్యా, నీతో నడిచే కృప మీరు మాకు దయచేయండి ప్రభువా. నైనా రోజు వాక్యం చదవాలి, రోజు ప్రార్థన చేయాలి. నీతో ప్రభువా ఇదిగో సహవాసాన్ని నేను కలిగి ఉండాలి. 3వది, నోవాహు దేవుని మాటకు విధేయుడైన వాడు. ఈ రోజున దేవుని మాటకు లోబడుతున్నావా? అది ఎంత కష్టమైనా కావచ్చు, దేవుని మాటకు లోబడు, సేవకుని మాటకు లోబడు, దేవుడి మాటకు విధేయుడు కమ్ము. తర్వాత 4వది, నోవాహు కుటుంబం అంతా రక్షించబడింది. ఈ రోజున దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. యెహోషువ కుటుంబం అంతా ప్రభుని సేవించారు. ఆ చెరసాల అధికారి కుటుంబం అంతా రక్షణ పొందారు. లూదియా కుటుంబం అంతా బాప్తిసం పొందారు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను, నీ కుటుంబం బయటకు వచ్చిన తర్వాత, ప్రాణాపాయం నుండి బయటపడిన తర్వాత అందరూ చనిపోయారు. కానీ దేవుడు నన్ను, నా కుటుంబాన్ని కాపాడాడని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న వారిలో నోవాహులా నేను కూడా జీవించాలని ఇష్టపడుతున్నాను. లోకమంతా ఎలా ఉన్నా పర్వాలేదు, నేను దేవునికి ఇష్టనిగా జీవించాలని ఇష్టపడుతున్నాను. నేను దేవునితో నడవాలని ఇష్టపడుతున్నాను. లోకమంతా పాపంలో ఉన్న నాకు అనవసరం. నేను మాత్రం దేవుని దృష్టిలో నీతిగా జీవిస్తాను. నేను దేవునితో పాటు నడుస్తాను. నేను దేవుని మాటకు విధేయుడనవుతాను. నోవాహు అంటే అనుభవాలు నాకు కావాలి అని ఆశపడిన వారు ఒకసారి మీ కుడి హస్తం పైకి చూపించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్లీజ్ ఒకసారి మీ కుడి హస్తం పైకి చూపించండి. ఎస్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్.
ఇదిగో కుడి హస్తం పైకి చూపించిన వారు ఒక్క నిమిషం ఒక్క అడుగు మీరు ముందుకు వచ్చి స్టేజ్ ముందుకు మీరు రాగలిగితే మీకోసం నేను చిన్న ప్రార్థన చేస్తాను. త్వరగా రావాలి, వెంటనే పరిగెట్టుకుంటూ రా. ఎంత వేగంగా వస్తే అంత మంచిది. స్టేజ్ ముందుకు రండి, నేను ఇక్కడే ముందు ఉన్నాను. ప్లీజ్ కమాన్ కమాన్. దేవుడు పిలుస్తున్నాడు, రమ్మా, సిగ్గుపడవద్దు. దేవుని కోసం నువ్వు ఒక ముందు అడుగు వేయి. దేవుడు నీ కోసం ఇదిగో 100 అడుగులైన ముందుకు వేస్తాడు. రా, ఎదురికి రా. ఎస్ ఫాదర్ లార్డ్, హల్లెలూయా. నోవాహు వంటి అనుభవాలు నాకు కావాలయ్యా. నోవాహులన్నీ నీతిగా జీవించాలి, నోవాహులన్నీ దేవునితో నడవాలి. ఇంకా కొంతమందిని దేవుడు పిలుస్తున్నాడు, త్వరితముగా రండి. యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. నేను ఒక సేవకునిగా మీ కొరకు ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. రమ్మానుచున్నాడు వాంఛతో తన కరములు చాపి పీలచుచున్నాడు. వాంఛతో తన కరములు చాపి పీలచుచున్నాడు. రమ్మానుచున్నాడు. ఇంకా కొంతమంది రావడానికి ఇష్టపడుతున్నారు, వెంటనే మీరు ముందుకు రండి. ఒక సావుకునిగా మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మై డియర్ యంగ్ బాయ్, యంగ్ సిస్టర్, గాడ్ ఈస్ కాలింగ్ యు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వాంఛతో తన కరములు చాపి పీలచుచున్నాడు. వాంఛతో తన కరములు చాపి పీలచుచున్నాడు. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు. కొంతమంది దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడితే ఈ సమయం అందు మీరు ఫ్రెండ్కి రండి. ఈ స్టేజ్ ఫ్రంట్కి మీరు వచ్చినట్లయితే మీ కొరకు ఒక సావుకునిగా నేను ప్రార్థన చేయబోతున్నాను. నోవాహు కుటుంబాన్ని ఏ విధంగా దేవుడు వాడుకుని ఉన్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఇదిగో ఈ సమాజంలో ఈ ప్రస్తుత కాలంలో దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. సావుకునిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా తీర్మానం తీసుకున్న వారు కిందనున్న వారిలో కూడా ఎవరైనా ఉంటే, ఒకవేళ ఫ్రంట్కి రావడం మీకు సిగ్గు అనిపిస్తే మీ చెయ్యి పైకి ఎత్తని చాలు. మీరు చెయ్యి పైకి ఎత్తని చాలు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. ఎస్, మీ చెయ్యి పైకి ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ రోజున వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు. నోవాహు వలె నేను కూడా జీవించడానికి ఇష్టపడుతున్నాను. నోవాహు నీతిమంతుడు. లోకమంతా పాపములో జీవించిన అతడు నీతిగా జీవించాడు. అమ్మా, ఈ పాప లోకములో దేవుడు నీతిగా జీవించే కృపనికి ఇవ్వబోతున్నాడు. తన సహాయము దేవుడు నీకు దయచేయబోతున్నాడు. దేవునితో కలిసి నడిచే అనుభవం కోల్పోయావు, దేవునితో సహవాసం లేదు. ఈ సమయం అందే యేసుక్రీస్తు వద్దకు రా. తండ్రి, నీ వద్దకు వస్తున్నానయ్యా. ఐ యామ్ కమింగ్ బిఫోర్ యు లార్డ్. నన్ను క్షమించు ప్రభువా, నీ వద్దకు నేను వస్తున్నాను అయ్యా. ఈ రోజు నీ కొరకు సాక్షిగా జీవిస్తాను. ఈ రోజు నుండి నీ మాటకు నేను విధేయుడనవుతానయ్యా. నీ వాక్యానికి నేను లోపడతానయ్యా. నైనా నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటానయ్యా. అయ్యా, నీకు కృతజ్ఞత కలిగి జీవిస్తానయ్యా. ప్రభు, ఇదిగోనైనా తీర్మానం ముందుకు వచ్చిన బిడ్డలను ఒక్కసారి వీరిని దర్శించిన ఆయన, వీని ఘనమైన పాత్రలుగా మీరు వాడుకోండి. వీని సంఘములో ప్రభా ప్రయోజనకరమైన పాత్రలుగా తండ్రి మీరు నిలబెట్టమని సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. వీరి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక. ఇదిగో అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఎవరెవరు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఎవరెవరు ఏ సమస్యతో బాధపడుతున్నారు, యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. చెప్పల వరుచు బిడ్డల ప్రభు నామాన్ని మహిమపడతాం. ఇదిగో ప్రభు వారిని తాకబోతున్నాడు. సహోదరి, యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరం రీతిగా వాడు ఆయనను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవాది వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాడు. విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాడు. ఆయన రక్షణ లేని వారికి రక్షణ మీరు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. అని నీ కృతజ్ఞత కలిగి నీ మాటకు విధేయమై నీ సన్నిధిలో జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి